తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య సునీతను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకోగా అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. జూబ్లీహిల్స్ ఫలితంలో అధికార పార్టీ కృంగిపోయే అవకాశాలు లేవు, అవసరం లేదు. బీఆర్ఎస్ గెలిస్తే సింపతితో గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పరివారం చెప్పుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే రాజధాని నగర ప్రజల్లో మార్పు వచ్చిందని ప్రచారం చేసుకోవచ్చు. కాకపోతే జూబ్లీహిల్స్ కంటే పెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 2023లో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజులకే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజానికి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. బీఆర్ఎస్ హయాంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి చాలా మంది ఫిరాయించారు. శాసనసభ పక్షాల విలీనం కూడా జరిగింది. అప్పట్లో కేసులు నడిచాయి. ఇప్పటి పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. 10 మంది ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దాంతో సుప్రీంకోర్టు తాజా సూచనల ప్రకారం స్పీకర్ ప్రసాద్ త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. గట్టిగా చర్యలు తీసుకుంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఇబ్బందికరంగాను, గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగాను ఉంది. సీఎం రేవంత్ ఆ విషయంలో కాస్త అసహనానికి కూడా లోనవుతున్నారు. ఒకప్పుడు అవును చేరారు అని ధైర్యంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చుతున్నారు. పార్టీ మారితే తప్పేంటి, అప్పట్లో బీఆర్ఎస్ కు మారలేదా అని నిలదీసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వాళ్లకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, అది జాతీయ జెండా అని ఆయన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని, నియోజకవర్గం పనుల కోసం తనను కలిసేవారని వివరణ ఇచ్చుకుంటున్నారు. పైగా బీఆర్ఎస్ లో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావు స్వయంగా చెబుతున్నారన్నారు. ఇప్పుడు కూడా వారి జీతంలో ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ కు వెళ్తోందని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల భయం పట్టుకుందని ఒక వాదన ప్రచారానికి వచ్చింది. పార్టీ ఫిరాయించినట్లుగా నిరూపితమైతే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలకు మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఫిరాయించిన వారికే టికెట్లు ఇస్తే పాత వాళ్ళు వీరిని ఓడించే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి మాట మార్చి తమ పార్టీలో ఎవరిని చేర్చుకోలేదని చెబుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.